హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ @వేసం వ్లాగ్స్ 143. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి. ఈ పేరు వినగానే గూస్ బాంబ్స్ వస్తాయి కదా. అవునండి, నిజంగానే ఇందులో ఉన్న దేవుడు ఒక ప్రతిమ కానీ, అందులో దాగి ఉన్న నిధి కానీ, ఏదైనా ప్రతిదీ కూడా ఒక పెద్ద మిస్టీరియసే. ఈ గుడికి అయితే కొన్ని ఏళ్ల నాటి చరిత్ర కూడా ఉందని చెప్పొచ్చండి. అందులో ఉన్న రహస్య గదులు కానీ, ఆ నిధి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు, ఏంటి అనేది ప్రతిదీ ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన యొక్క వరల్డ్లోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే మొన్నటి వరకు మన తిరుపతి అనేవారు కాదండి. మన 2011 నుంచి అది వచ్చేసి మన కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మన అనంత పద్మనాభ స్వామి వారి గుడి. ఈ గుడి వచ్చేసి మనమైతే భూమి మీద ఉన్న 108 దివ్య క్షేత్రములలో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య క్షేత్రములలో ఇదొకటనైతే చెప్పుకోవచ్చండి. ఇంకా దీని గురించి శ్రీమద్ భాగవతంలో కూడా ప్రచురించారు. మన బలరాముడు తన తీర్థయాత్ర సమయంలో పాల్గొనం అంటే ఇప్పుడున్న మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నట్టు, ఇక్కడ ఉన్న పద్మ తీర్థంలో స్నానం చేసినట్టు, ఇంకా ఇక్కడున్న బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం ఇచ్చినట్టు కూడా ప్రచురించారండి. మొదటిగా ఈ గుడి అయితే పట్టుబిట్టల్ నయనార్ ఫ్యామిలీ నుంచి కాలక్రమేణా ట్రావెన్కోర్ సంస్థాపకుడైన మార్కండవర్మ చేతిలోకి అయితే వచ్చిందండి. అప్పటి నుంచి వాళ్ళు పద్మనాభుని దాసులుగా అయితే ప్రకటించుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ట్రావెన్కోర్ రాజులు వాళ్ళు తరతరాలుగా వస్తున్న వాళ్ళ వంశస్థుల చేతుల మీదుగానే ఈ గుడి అయితే ఉందండి. ఈ గుడి నిర్మాణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ గుడి నిర్మాణం, ఈ గోపురం అయితే కొన్ని తమిళనాడులోని కొన్ని గుడులను కూడా మనం గుర్తు చేసుకునే విధంగా అయితే ఉంటుందండి. ఇదైతే 16వ శతాబ్దంలో జరిగింది నిర్మాణం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం అయితే కలియుగం మొదలైన 950వ రోజు ఈ పద్మనాభ స్వామి వారు అయితే అవతారం జరిగిందండి. అది కూడా ఎలా అంటారా, దివాకరును అనే ఒక ఋషి మహావిష్ణు భక్తుడు. అతను ఒకరోజు అడవిలో తపస్సు చేస్తుండగా విష్ణుమూర్తి 2 ఏళ్ల బాలుడిగా అవతరించారండి. అతన్ని చూసిన ఆ ఋషి తన వద్దే ఉండాలని మాట తీసుకుంటాడు. అప్పుడు ఆ బాలుడు నా పట్ల ఎప్పుడైనా కోపం చూపించినట్లయితే నేను తిరిగి వెళ్ళిపోతాను అంటాడు. అలా ఒకరోజు ఋషి తపస్సు చేస్తుండగా ఈ బాలుడు డిస్టర్బ్ చేయడం వల్ల అతనికి కోపం వస్తుంది. అది మాట తప్పాడు అనే కోపంతో విష్ణుమూర్తి మాయమవుతూ నన్ను చూడాలి అనుకుంటే నేను అడవిలో ఉంటాను అని చెప్పి మాయమవుతారు. అప్పుడు ఈ ఋషికి అర్థమవుతుంది అన్నమాట, వచ్చింది విష్ణుమూర్తియే అని. అలా అక్కడ ఉన్న పెద్ద ప్రతిమని తీసుకొచ్చి ఇక్కడ జనులందరూ దర్శించలేరు అని చెప్పి అక్కడ ఉన్న ప్రతిమని తీసుకొచ్చి చిన్నగా అవ్వమని విష్ణుమూర్తిని కోరగా ఇప్పుడున్న మన ప్రజెంట్ ఉన్న పద్మనాభ స్వామి వారి ప్రతిమ అనేది దివాకరుణి అనే ఋషి చేత ప్రతిష్ఠించబడింది అనేది అయితే స్థల పురాణం. తర్వాత స్థానికుల చేత 1029వ సంవత్సరంలో గుడి నిర్మాణం అయితే ప్రారంభించారండి. తర్వాత ఒక్కొక్కటిగా మొదలు పెడుతూ 1729లో గుడి గోపురం అయితే నిర్మాణం జరిగింది. ఇక్కడ వస్త్రధారణ కూడా చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇక్కడైతే కిందన పంచి పైన టవల్ షర్ట్ లేకుండా అయితే దర్శనంకి వెళ్ళాలి. వీళ్ళైతే మా యూనిట్ వాళ్ళు అనమాట, మా వారు వీళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. సో ఇది లేడీస్ ఎవరైనా కూడా ఫుల్గా శారీ ఆర్ హాఫ్ శారీతోనే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుడిలో 3 ద్వారాలు అయితే ఉంటాయండి. 3 ద్వారాల గుండా మనకి స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. మొదటి ద్వారం నుండి వెళ్ళగా ఆదిశేషుని మీద స్వామివారి తలభాగం చూడొచ్చు. రెండవ ద్వారం ద్వారా వెళ్ళినప్పుడు అతని నాభి అంటే బొడ్డులోంచి కమల పువ్వు వికసించి అందులో ఉన్న బ్రహ్మ స్వామిని చూడొచ్చు. మూడో ద్వారం గుండా వెళితే అప్పుడు స్వామివారి పాదాలు అయితే మనం దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందండి. ఇది అయితే వచ్చేసి మన అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహ విశిష్టత. ఈ గుడి వచ్చేసి మనకి తిరువనంతపురం, కేరళ రాష్ట్రంలోని దాని యొక్క క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉంటుందండి. తిరువనంతపురం అనే పేరు కూడా ఈ గుడి కారణంగానే ఆ ఊరికి వచ్చిందని ఒక కథనం ఉంది. తిరువనంతపురం అంటే మొత్తం అంతటా పద్మనాభుడే అని అర్థం అండి. ఇంగ్లీష్లో దీన్ని వచ్చేసి మనం
సిటీ ఆఫ్ గాడ్స్ అండ్ ఇంకో లాంగ్వేజ్లో సిటీ ఆఫ్ డిఫెన్స్ అని కూడా పిలుస్తాం. ఇంకా ఈ గుడిలో చాలా వరకు సంపద కూడా దాగుందని కథనం ఉందండి. ఈ గుడి కిందన 6 భాగాలుగా విభజించిన 6 గదులైతే ఉన్నాయి. దాన్ని మనం ఇంగ్లీష్ అక్షరాలతో ABCDEF అని అయితే మనం డివైడ్ చేసాం. సో 2011లో సుందర్ రాజన్ అనే ఒక జడ్జ్, ఒక లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల అనంత పద్మనాభ స్వామి గుడిలో చాలా వరకు సంపద దాగుంది అని కేసు ఫైల్ చేయడం వల్ల ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. అప్పుడు ఆ రోజు ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఆ రోజు ఓపెన్ ఫస్ట్ వచ్చేసి ABC ఈ 3 గదులను అయితే ఓపెన్ చేయగా అందులో పెద్ద పెద్ద బంగారు జగ్గులు, ఇంకా ఉంగరాలు, బ్రాస్లెట్స్ ఇలా చాలా వరకు సంపద అయితే బయటపడిందండి. ఆ తర్వాత D అనేది అయితే ఓపెన్ కాలేదు. ఆ తర్వాత EF అనే గదులు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పుడు కూడా దానిలోని ఎంతో విలువైన సంపద అయితే బయటపడింది. ఆ రోజు ఆ సంపద బయటపడినప్పుడే మనకైతే అప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది మన ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి గుడి ఎంతో పెద్దది, చాలా రిచెస్ట్ టెంపుల్ అని అయితే ఆ రోజు పరిగణించబడింది. ఇంకా 5వ గది ఏదైతే ఉందో అదైతే ఓపెన్ చేయలేదని చెప్పాను కదా, దానికైతే నాగబంధనం వేసిందండి. ఆ గది ఓపెన్ చేసిన రోజు ప్రళయం వస్తుందని, ఇంకా కలియుగం అంతం అవుతుందని, చాలామంది చావులు చూస్తామని అయితే ప్రాచుర్యంలో ఉంది. దానికి తోడు అందులో ఉన్న నిధికి ఈ మిగతా 5 గదుల్లో ఉన్నంత నిధికి డబల్ ఉండొచ్చు అని కూడా అంచనా. దానికి సర్పాలు కాపలాగా ఉన్నట్టు నాగబంధనం వేసి ఉండడం కారణంగా అది ఓపెన్ చేయడం సాధ్యం కాదని కొంతమంది పురోహితులు అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఒక విషయానికి వస్తే అది ఓపెన్ చేయాలి అని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ అయితే మరణించడం కూడా అయ్యిందండి. ఇదైతే వచ్చేసి మన అనంత పద్మనాభ స్వామి వారి గుడి యొక్క విశిష్టత. ఆ 5వ గది ఎప్పుడైతే తెరుస్తారో ఆ రోజు ఏం జరుగుతుందో అనేది అయితే చూస్తూ ఉండాల్సిందే. ఇంకా ఆ నాగబంధనం విడుదలయ్యి ఓపెన్ చేయాలి అంటే గరుడ స్తోత్రం ఏదో చెప్పాలంటే అండి. ఇంకా సుప్రీంకోర్టు కూడా రీసెంట్గానే మళ్ళీ దాని యొక్క లెక్కింపు చర్యలు అయితే చేపట్టింది. అంటే ప్రస్తుతం ఉన్న రేటుకి అది ఎంత ఆస్తి ఉందా అనేది అయితే కౌంట్ చేస్తారనమాట. ఎవ్రీ 15 ఇయర్స్కి ఒకసారి ఇలా చేయడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న రహస్యం ఏంటి, ఇంకా మన అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ గోపురం అయితే 17 ఎకరాల్లో ఉందండి. ఆ టెంపుల్ వచ్చేసి ఆ గోపురం కూడా కొన్ని తమిళనాడులోని కొన్ని గుడులను కూడా మనకి సంకేతాన్ని ఇస్తుంది. ఇంకా ఈ గుడిలోకి మెయిన్ ఇక్కడైతే ఉంటుందండి మనకి ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే ధ్వజస్తంభం దగ్గర అయితే ఉంటుంది. ఇంకా అయ్యప్ప స్వామివారి విగ్రహం, లక్ష్మీ నరసింహ స్వామివారి విగ్రహం కూడా గుడి లోపల అయితే మనం చూడవచ్చు. ఇంకా ఇక్కడ పద్మతీర్థం అయితే ఉంటుందండి. అందులో స్నానం ఆచరించి మనం గుడిలోకి అయితే ఎంట్రీ ఉంటుంది. అక్కడికి కూడా మెయిన్ డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్. పంచి పైన టవల్ మాత్రమే జెంట్స్కి అయితే, ఇంకా లేడీస్కి అయితే మాత్రం కంపల్సరీ శారీ ఆర్ హాఫ్ శారీలో మాత్రమే అలో చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వరల్డ్లో రిచెస్ట్ టెంపుల్ అయినప్పటికీ కూడా ఇక్కడైతే మనకి ఎటువంటి ఎంట్రీ ఫీజెస్ కానీ, ప్రసాదం దగ్గర ఫీజు కానీ, బిల్ పేమెంట్ కానీ ఏది ఉండదండి. అంతా అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం వెళ్ళొచ్చు, దర్శనం చేసుకొని రావచ్చు. మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా డిఫెన్స్ పర్సన్స్కి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకైతే స్పెషల్ ఎంట్రీ కూడా ఉంటుందండి. వాళ్ళ యొక్క ఐ కార్డు మీద అయితే ఎంట్రీ స్పెషల్గా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా. ఇది మన అనంత పద్మనాభ స్వామి వారి గుడి అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.